తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి మనోళ్ళందరూ గూడా మెసేజ్‌లు, కామెంట్‌లయితే చేస్తున్నారు. ఐటీఐకి సంబంధించి ఏం అప్‌డేట్ లేదా బ్రో అని జెప్పి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి ఏం అప్‌డేట్ ఉంది అని జెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. సో, క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. ఈ వీడియోని స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐటీఐకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. 25లో చేసుకున్నాం అండ్ 26లో కూడా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా మనం మన ఛానల్ లోపల వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతది కదా అంటే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఒక వీడియో వస్తది. అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో వస్తది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి ఒక వీడియో వస్తదన్నట్టు. అన్నీ కూడా వస్తా ఉంటాయన్నట్టు. సో, ఫేజ్ 2కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ వస్తా ఉంటాయి కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, నేను ఈ వీడియో అనేది 11థ్ జులై రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. 11థ్ జులై 2026 రోజు రికార్డ్ చేస్తున్నా. మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అనేది 2 టైమ్స్ ఎక్స్‌టెండ్ అయింది. ఓకేనా. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి అప్లికేషన్ అనౌన్స్ చేసిర్రన్నట్టు. అప్లికేషన్స్ చేసుకోరి అని చెప్పి ఫస్ట్ టైమ్ ఒకసారి అనౌన్స్ చేసిర్రు. ఫస్ట్ టైమ్ అనౌన్స్ చేసిన తర్వాత 2 సార్లు ఎక్స్‌టెన్షన్ అయిందన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఎక్స్‌టెండ్ చేస్తున్నట్టుగా మనకు 2 సార్లు ఎక్స్‌టెన్షన్ చేసిర్రు. సో, ఇప్పుడేంది కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 10థ్ జులై అనేది లాస్ట్ డేట్ ఉండే. ఓకేనా. సో, తెలంగాణ ఐటీఐ 2026 సంబంధించి మీరు ఫేజ్ 1 లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 10థ్ జులై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, ఈ టైం అనేది అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేస్తారు కదా అంటే వీళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ వేసుకున్న ప్రతి ఒక్కరిది కూడా డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ఆన్‌లైన్ లోపలనే వెరిఫై చేస్తారన్నట్టు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది కదా అంటే సీట్ అలాట్‌మెంట్. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్. సో, సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది? అండ్ సీట్ అలాట్‌మెంట్ అయితే ఎట్లా తెలుస్తది అని చెప్పి ఫర్దర్‌గా డీటెయిల్ వీడియోస్ అయితే మనం చేసుకుందాం. మనకిప్పుడు నడిచే ప్రాసెస్ ఏంది కదా అంటే అప్లికేషన్స్ అయిపోయినాయి కాబట్టి అప్లికేషన్‌కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1 వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిర్రు. సో, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ చేస్తా ఉంటా. కాబట్టి అప్పటి వరకు మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఇప్పుడైతే వెరిఫికేషన్ అయితది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏమేమి చెక్ చేసుకోవాలి, సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది అని చెప్పి ప్రతిదైతే మీకు డీటెయిల్‌గా చెప్తా ఉంటా అన్నట్టు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.